Hello everyone, welcome to another module. In this module, we are going to learn about creative arts in ECCE. Why arts are very important in child life అనేది ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుందాం. What type of arts we have to inculcate among the children అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద వే దే గ్రోత్ ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్నది ఈ ఆర్ట్స్ వల్లనే పిల్లల్లో డెవలప్ అవుతుంది. Engaging the art activities significantly enhances the children's fine motor skills and also it develops the cognitive development. అది ఎలా డెవలప్ అవుతుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్ట్స్ మనము ఇంట్రడ్యూస్ చేయాలి అంటే పిల్లలకి మొట్టమొదటిగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటంటే మ్యూజిక్. ఓకే, పిల్లలకి రైమ్స్ మనం నేర్పిస్తూ ఉంటాము, తెలుగులో చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ ఉంటాము, ఒక రిథమిక్గా నేర్పించడం. ఓకే, దీన్ని మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేయడము అంటారు. Music, a key to learning. Music stimulates cognitive skills in children, enhancing their memory, language development and early math concepts through engaging rhythm and melody. అది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, పిల్లలకి 1 2 3 నేర్పిస్తాం. 1 2 3 4 5 6 అంటే ఇలా రిథమిక్గా చెప్పేటప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్లో పిల్లలు అంటే వొకాబులరీ డెవలప్ అవుతుంది, నేర్చుకుంటారు. అది వినాలి అన్న ఇంట్రెస్ట్తో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటారు. అలాగే అడిషనల్ ఇట్ సపోర్ట్స్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, అలోయింగ్ చిల్డ్రన్ టు కమ్యూనికేట్ ఫీలింగ్స్ అండ్ కనెక్ట్ విత్ అదర్స్ త్రూ షేర్డ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా చెప్పాలి, రైమ్ చెప్పాలి. చిట్టి చిలకమ్మ చెప్తున్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే ఆటోమేటిక్గా వాళ్ళ హ్యాండ్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఆ పదానికి వాళ్ళ హ్యాండ్ కోఆర్డినేషను యాడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ మ్యూజిక్ రిథమ్కి వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కంటిన్యూగా డెవలప్ అవుతుందో వాళ్ళకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో మ్యూజిక్ ద్వారా పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎక్స్ప్రెషను కంప్లీట్గా బిల్డ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటంటే డ్రామా, బిల్డింగ్ సోషల్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్. ఓకే, దీన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే ఎంగేజింగ్ ఇన్ రోల్ ప్లే యాక్టివిటీస్. పిల్లల్ని నువ్వు కోతివైతే ఏం చేస్తావు, ఎలా యాక్షన్ చేస్తావు అంటే అక్కడికి వచ్చి కోతి చేస్ట్, మంకీ చేసే చేష్టలు చిన్న చిన్నగా చేయడం. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో వాటిని షేర్ చేసుకోవడం. దాని ద్వారా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు. అంటే తర్వాత టైగర్ ఎలా ఉంటుంది, ఎలా దాని సౌండ్స్ ఎలా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ డ్రామా లాగా పిల్లలకి నేర్పించడం. ద థర్డ్ వన్ ఈజ్ మూమెంట్. అంటే ఆల్రెడీ మ్యూజిక్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం తెలుసుకున్నాము, తర్వాత డ్రామా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మూమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ మూమెంట్ వచ్చేసి ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి అండ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే మూమెంట్ ఎన్హాన్సింగ్ గ్రోత్ త్రూ ప్లే, ఆడించడం ద్వారా నేర్పించాలి. ఎలాంటి ఆటలు ఆడించాలి? యాక్టివ్ ప్లే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డెవలపింగ్ ఫిజికల్ స్కిల్స్ ఇన్ యంగ్ చిల్డ్రన్, ప్రమోటింగ్ కోఆర్డినేషన్ అండ్ స్ట్రెంగ్త్. అంటే పిల్లలకి చిన్న చిన్నగా జంపింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం. ఎప్పుడైతే యాక్టివ్ ప్లే ఉంటుందో వాళ్ళ బాడీ మూమెంట్ అండ్ గ్రోత్ రెండు డెవలప్ అవుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మూమెంట్లో డాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి జుంబా చాలా ఫేమస్ అయిపోయింది. జుంబాలో ఫిజికల్ ఎక్సర్సైజెస్ని డాన్స్లో ఇంక్లూడ్ చేశారు. సో డాన్స్ ఎంకరేజెస్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, హెల్పింగ్ చిల్డ్రన్ టు కమ్యూనికేట్ ఫీలింగ్స్ అండ్ కనెక్ట్ విత్ దెమ్. కోపం వచ్చింది, ఇలా చూస్తూ ఆగిపోవడం, తర్వాత హ్యాపీ అనిపించింది, దే స్మైల్. సో ఈ ఫీలింగ్స్ అన్ని డాన్స్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో పిల్లలకి మనము మూమెంట్ అన్నది కూడా ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి. డాన్స్ నేర్చుకుంటూ పిల్లల్లో వాళ్ళు కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. కోఆర్డినేషన్ ఎలా డెవలప్ అవుతుందంటే స్టెప్ బై స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఇంకొకటి వేయాలి, వీళ్ళ మధ్య ఇంత గ్యాప్ ఉండాలి అన్నది పిల్లలు ఒకరికొకరు కమ్యూనికేట్ చేస్తారు. అలా సోషల్ ఇంటరాక్షన్ డెవలప్ అవుతుంది.
వన్స్ సోషల్ ఇంటరాక్షన్ పిల్లలు ఎప్పుడైతే డెవలప్ అవుతుందో కొత్త వాళ్ళని చూసినా వాళ్ళ మైండ్లో ఉన్న ఫీలింగ్ని హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాగే ఎంగేజింగ్ ఇన్ యాక్టివ్ ప్లే సపోర్ట్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఏ child to develop their holistic development and healthy habits among the children for their lifelong. పిల్లల్లో ఈ ఆర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎక్స్ప్రెషన్ అండ్ క్రియేటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఒక వైట్ షీట్ ఇచ్చేసి కలర్ పెన్సిల్స్ ఇస్తే ఏదైనా డ్రా చేయమంటే వెంటనే వాళ్ళు ఏదైనా ఒక సర్కిల్లో లేకపోతే వెనక రకరకాల లైన్స్ డ్రా చేస్తారు. అదే ఒక పర్టికులర్ పిక్చర్ని డ్రా చేయమని ఇస్తే అది డ్రా చేయడానికి దే విల్ టేక్ మోర్ టైం. అట్ ద సేమ్ టైం దే విల్ కాన్సన్ట్రేట్ కంప్లీట్లీ ఆన్ ద టాపిక్. కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి ఆ పిక్చర్ని అలాగే వెయ్యాలి, ఈ కర్వ్ రావాలి, తర్వాత దాంట్లో ఈ కలర్ వేస్తే ఈ కాంబినేషన్లో బాగుంటుంది అంటే ఒకే పిక్చర్ని 4-5 టైమ్స్లో 4-5 కలర్స్లో వేసి అలా డెవలప్ చేస్తూ వాళ్ళ ఇమాజినేషన్ అన్న కంప్లీట్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఒక్కసారి ఇమాజినేషన్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇమాజినేషన్ ఫ్యూయల్స్ ద క్రియేటివిటీ అండ్ త్రూ వేరియస్ ఆర్టిస్టిక్ యాక్టివిటీస్. అలా చేస్తూ క్రియేటివిటీ స్కిల్ కంప్లీట్గా పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న యాక్టివిటీస్ ఏంటి అంటే 3. ఒకటి కొలాబరేటివ్ ఆర్ట్, మ్యూజికల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డ్రామాటిక్ ప్లే. ఈ 3 ఖచ్చితంగా పిల్లల్లో ఎక్స్ప్లోర్ చేసే విధంగా అండ్ ఆ స్కిల్స్ వాళ్ళలో వచ్చే విధంగా మనం పిల్లల్ని తయారు చేయాలి. కొలాబరేటివ్ ఆర్ట్లో మీకు డ్రాయింగ్, కలరింగ్, తర్వాత పిల్లలకి పేపర్స్ ఇచ్చి రకరకాల షేప్స్ చేయడం, సిజరింగ్, దీనివల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అండ్ మ్యూజికల్ ఎక్స్ప్లోరేషన్ పిల్లలకి రైమ్స్ నేర్పించడం, ఓకే, పియానో, ఇంకా రకరకాల సౌండ్స్ నేర్పించడం ద్వారా పిల్లల్లో ఆ స్కిల్స్ ఎక్స్ప్రెషన్ డెవలప్ చేయొచ్చు. అండ్ డ్రామాటిక్ ప్లేలో రోల్ ప్లే, తర్వాత పిల్లల్లో స్టోరీ టెల్లింగ్, ఈ 2 ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని కంప్లీట్గా సోషల్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా తెలుసుకోవచ్చు. We will interact with another session.